శని వీళ్ళకి 12లో ఇంట్లో ఉండటం వల్ల, ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవటం వల్ల వచ్చే 2.5 సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది శని వల్ల అంటే మానహాని, అగౌరవం జరుగుతుంది వీళ్ళకి. అప్పటిదాకా గౌరవంగా వీళ్ళ మాటకి విలువ ఉండదు, వీళ్ళకి మాట విలువ ఉండదు. రెండోది మనక్లేశ, అంటే ఎప్పుడు మనసులో ఏదో ఒక భయము చింత ఉంటుంది. అంతేకాకుండా కృషి మల్ప భోజన మల్పశః, వ్యవసాయం చేసినా కానీ తర్వాత బిజినెస్ చేసినా కానీ అందులో ఎక్కువగా వీళ్ళకి ప్రాఫిట్ ఉండదు. తర్వాత నిత్య సంవాదం, ఎప్పుడు ఆర్గ్యుమెంట్, ఇది సహజం అండి. ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫోన్ చేస్తే పని అయింది, ఫోన్ కాల్తో పని అవ్వట్లేదంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా, నేను అరిచేస్తాను అందరితో అరిపే, ఇటు ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఎందుకంటే ఇతను ఏం చెప్పినా అంటలేదు, అది న్యాచురల్గా అవమానం జరిగినట్టు ఫీల్ అయిపోతారు అనమాట. అంతేకాకుండా నిత్య సంవాదం, ఎందుకు నా ఫోన్ ఎత్తట్లేదు, ఇదేంటి, ఆ జరిగిన సిచ్యువేషన్ వీళ్ళకి అడ్జస్ట్ అవ్వలేరు. ఆ డ్రామాటిక్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక ప్రతికూలంగా ఉండడం వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది ఏమంటే ఇట్లా ఈ మనకి పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే ఎందుకనే రీజన్ తెలిస్తే వాళ్ళకి ముందుగా అయిపోతుంది, అంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ మనకి టైం బాగాలేదు, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఏలు పెట్టే ముందు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఆగి ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకునే స్కోప్ అట్లీస్ట్ దీని వల్ల ఉంటుంది. మనం అందుకనే ఇది గుళ్ళల్లో వినాలి పంచాంగ శ్రవణము. మనం గుడికి వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకొని దేవుడా ఈ మంత్ అంతా ఎలా ఉందని కూర్చొని ఆలోచించుకొని పూజ చేసుకొని అప్పుడు సాత్వికమైన మైండ్తో కూర్చొని బహిరంగంగా మన గుళ్ళలో పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే ఇది వినటానికి కూడా మనం మైండ్ కామ్గా ఉండాలి. అలా మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేసేది కాదు. ఎప్పుడు వినాలి, కూర్చొని దండం పెట్టుకొని చక్కగా పూజ హోమమో వ్రతమో చేసుకొని అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ సాయంత్రం వచ్చి గుడికి దండం పెట్టుకొని అప్పుడు గుడి దగ్గర అందరు నిండి, అది కూడా ఒక పవిత్రమైన శ్రవణం. పంచాంగ శ్రవణం వినటమే ఒక పుణ్యం. ఇప్పుడు ఇది ఈ యూట్యూబ్ ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ నాకు రాబోయే టైం ఇలా ఉండబోతుంది, అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ మైండ్లోకి ఎప్పుడైతే పోతుందో అది కాన్షియస్నెస్ అవుతుంది. నిజంగా ఏదైనా జరిగితే వాళ్ళు ఫీల్ అవ్వరు, ఓ ఇది ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి దే విల్ టేక్ ఇట్ లైట్. ఇది ఎవరైతే వినరో వాళ్ళు అదే ఎవరైతే కొంచెం ఇది గమనించుకొని ఒక స్టెప్ ఫార్వర్డెడ్ గా కూడా ఉండొచ్చు పంచాంగ శ్రవణం వినడం వల్ల. అవును.